ఈ వీడియోలో మనం కొల్లాజెన్ గురించి మొదటి నుంచి చివరి వరకు కంప్లీట్‌గా తెలుసుకుందాం. అసలు కొల్లాజెన్ అంటే ఏంటి? అది మనకు రింకిల్స్ రాకుండా ఎలా యూజ్ అవుతుంది? కొల్లాజెన్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? కొల్లాజెన్ న్యాచురల్‌గా ఫార్మ్ అవ్వాలి అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి? అసలు కొల్లాజెన్ సప్లిమెంట్స్ వల్ల యూజ్ ఉందా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం కొల్లాజెన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కొల్లాజెన్ అనేది మన బాడీలో అత్యధికంగా ఉండే ప్రోటీన్. మన స్కిన్, బోన్స్, మజిల్స్, టెండన్స్, లెగమెంట్స్, కార్టిలేజ్ అన్నిట్లో ఒక బేస్ సపోర్ట్లా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కొల్లాజెన్ అంటే మన బాడీకి సిమెంట్ ప్లస్ స్టీల్ రాడ్స్ లాంటిది. ఇది స్కిన్, జాయింట్స్, హెయిర్, నెయిల్స్ అన్నిటికీ బలమిస్తుంది. వాటిని స్ట్రాంగ్గా, ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. ఏజ్తో పాటు మన స్కిన్ లూజ్ అవుతూ ఉంటుంది కదా, అలా లూజ్ అవ్వకుండా స్కిన్ని టైట్గా చేస్తుంది. విటమిన్ సి సహాయంతో మన బాడీ లోపలే ఈ కొల్లాజెన్ తయారవుతుంది. మన బాడీలో కనుక విటమిన్ సి తక్కువైతే కొల్లాజెన్ ప్రొడక్షన్ కూడా స్లో అవుతూ ఉంటుంది. అందుకే విటమిన్ సి ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము కొల్లాజెన్ ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాము. సైన్స్ ప్రకారం మానవ శరీరంలో 20కి పైగా కొల్లాజెన్ టైప్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే మనం మెయిన్గా 3 టైప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. అవి టైప్ 1, టైప్ 2 అండ్ టైప్ 3. టైప్ 1 ఇది స్కిన్, బోన్స్, టెండన్స్, లిగమెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. అంటే స్కిన్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రక్చర్కి టైప్ 1 చాలా ముఖ్యం. టైప్ 2 కొల్లాజెన్ మన మోకాళ్ళు, భుజాలు, మెడల్లో ఉన్న కార్టిలేజ్ అనే సాఫ్ట్ కుషన్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఈ కుషన్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల నడిచేటప్పుడు కానీ, పరిగెత్తేటప్పుడు కానీ ఎముకలు ఒకదాంతో ఒకటి రుద్దుకోకుండా సాఫ్ట్గా కదలడానికి సహాయపడుతుంది. అయితే ఈ కుషన్లో ఉండే కొల్లాజెనే మనకి జాయింట్ పెయిన్స్ కూడా రాకుండా సహాయపడుతుంది. నెక్స్ట్ టైప్ 3 కొల్లాజెన్. టైప్ 3 కొల్లాజెన్ వచ్చేసి స్కిన్, రక్తనాళాలు, కనెక్టివ్ టిష్యూస్లో ఉంటుంది. ఇది టైప్ 1తో కలిసి శరీరానికి ఫ్లెక్సిబిలిటీ, స్మూత్నెస్, సపోర్ట్ ఇస్తుంది. సాధారణంగా బ్యూటీ అండ్ స్కిన్ కోసం అమ్మే కొల్లాజెన్ సప్లిమెంట్స్లో మోస్ట్లీ టైప్ 1 అండ్ 3 ఉంటాయి. జాయింట్స్ కోసం ఇచ్చే కొల్లాజెన్లో మాత్రం టైప్ 2 ఎక్కువగా ఉంటుంది. మన బాడీలో కొల్లాజెన్ ఎందుకు ఇంపార్టెంట్ అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 20-25 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి మన బాడీలో న్యాచురల్ కొల్లాజెన్ ప్రొడక్షన్ కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల స్కిన్ పలుచబడిపోవడము, స్కిన్ డ్రైగా అయిపోవడము, ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, జాయింట్ పెయిన్, స్టిఫ్నెస్, నెయిల్స్ బ్రిటల్గా అవడము, హెయిర్ థిన్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటాయి. అంటే కొల్లాజెన్ అనేది స్కిన్ గ్లో, జాయింట్ కంఫర్ట్, బోన్ స్ట్రెంగ్త్, హెయిర్ అండ్ నెయిల్స్ హెల్త్కి చాలా బేస్ సపోర్ట్ అనమాట. అందుకే ఇప్పుడు ఇది బ్యూటీ అండ్ హెల్త్ ఇండస్ట్రీలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. మరి బాడీలో కొల్లాజెన్ తగ్గడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. అయితే కేవలం ఏజ్ వల్లే కాదండి, మన లైఫ్ స్టైల్ వల్ల కూడా కొల్లాజెన్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ సూర్యరశ్మి అంటే డైరెక్ట్ సన్లో ఎక్కువసేపు ఉండడం వల్ల యూవీ రేస్ స్కిన్లో ఉన్న కొల్లాజెన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. సిగరెట్ స్మోక్లో ఉన్న కెమికల్స్ కొల్లాజెన్ అండ్ ఎలాస్టిన్ని డ్యామేజ్ చేస్తాయి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా తగ్గిపోతుంది. ఫలితంగా రింకిల్స్ అండ్ స్కిన్ డల్నెస్ బాగా పెరిగిపోతుంది. ఎక్కువ షుగర్ అండ్ రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఎప్పుడు స్వీట్స్, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్, వైట్ బ్రెడ్ వంటివి ఎక్కువగా తీసుకుంటే చర్మంలో అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనే హానికర కాంపౌండ్స్ ఏర్పడి కొల్లాజెన్ ఫైబర్స్ని హార్డ్ చేస్తాయి. అంతేకాదు పూర్ స్లీప్, స్ట్రెస్, ఆల్కహాల్ ఇవి బాడీ రిపేర్ ప్రాసెస్ని స్లో చేసి కొల్లాజెన్ ఫార్మేషన్ని తగ్గిస్తాయి. ఇప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్ మన బాడీలో కొల్లాజెన్ని న్యాచురల్గా తయారు చేస్తాయో తెలుసుకుందాం. మన బాడీలో కొల్లాజెన్ మనం తీసుకునే ఫుడ్ నుంచే తయారవుతుంది. అయితే అది ఫుడ్ నుంచి డైరెక్ట్గా రాదు, కానీ ఫుడ్లో ఉన్న ఎమినో యాసిడ్స్ అండ్ విటమిన్స్ కొల్లాజెన్ని ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తాయి. మన బాడీలో కొల్లాజెన్ పెరగాలి అంటే హై ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే పప్పులు, మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, పెరుగు, పాలు, గుడ్లు, నాన్ వెజ్ తినేవారైతే చికెను, ఫిష్, మీట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీంతోపాటు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విటమిన్ సి ఈక్వల్ రోల్ ప్లే చేస్తుంది. విటమిన్ సి ఫుడ్స్ కనుక సరిగా తీసుకోకపోతే కొల్లాజెన్ బాడీలో ప్రాపర్గా ఫామ్ అవ్వదు. విటమిన్ సి కోసం నిమ్మకాయ, మోసంబి, ఆరెంజ్, కివి, ఉసిరికాయ,
టొమాటో, క్యాప్సికమ్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనందరికీ ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే కొల్లాజెన్ని పౌడర్ ఆర్ టాబ్లెట్ రూపంలో తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందా అని. మోస్ట్ సప్లిమెంట్స్లో హైడ్రోలైజ్డ్ కొల్లాజెన్ లేదా కొల్లాజెన్ పెప్టైడ్స్ ఉంటాయి. అంటే పెద్ద కొల్లాజెన్ ప్రోటీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి బాడీ త్వరగా అబ్జర్వ్ చేసుకునేలా చేస్తారు. రీసెంట్గా కొంతమంది రీసెర్చర్స్ 8 to 12 వీక్స్ వరకు హైడ్రోలైజ్డ్ కొల్లాజెన్ తీసుకున్నప్పుడు కొంతమంది పీపుల్లో స్కిన్ హైడ్రేషన్ ఇంప్రూవ్ కావడం, ఎలాసిటీ కొంచెం బెటర్ అవ్వడం, ఫైన్ రింకిల్స్ తగ్గడం లాంటి బెనిఫిట్స్ కనిపించాయని చెప్తున్నారు. అంటే ఇది సూపర్ మిరాకిల్ కాదు, కానీ మైల్డ్ టు మోడరేట్ ఇంప్రూవ్మెంట్ ఉందని ఎవిడెన్స్తో ప్రూవ్ చేశారు. కొన్ని స్టడీస్ జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళల్లో కొల్లాజెన్ సప్లిమెంట్స్ వల్ల జాయింట్ పెయిన్ కొంచెం తగ్గిందని, మూమెంట్ కంఫర్టబుల్ అయిందని చెప్తున్నారు. ఇక హెయిర్, నెయిల్స్, గట్ విషయానికి వస్తే కొంత ఇంప్రూవ్మెంట్ ఉందని కొన్ని స్టడీస్ చెప్తున్నా దానికి సాలిడ్ ప్రూఫ్ కానీ స్ట్రాంగ్ డేటా కానీ లేదు. ఓవరాల్గా కొల్లాజెన్ సప్లిమెంట్స్ వల్ల స్కిన్ కొంతవరకు హెల్ప్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ కూడా కొంతవరకు తగ్గుతున్నాయి. కానీ ఇది మ్యాజిక్ యాంటీ ఏజింగ్ ఫిల్ కాదని మాత్రం గుర్తుంచుకోవాలి. డైట్, లైఫ్ స్టైల్, డైరెక్ట్ సన్ ప్రొటెక్షన్ లేకుండా ఒక్క సప్లిమెంట్తో ఎలాంటి మిరాకిల్స్ జరగవు. ఇప్పుడు కొల్లాజెన్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఎవరు జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకుందాం. జనరల్గా కొల్లాజెన్ సప్లిమెంట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి సేఫ్ అని స్టడీస్ చెప్తున్నాయి. కానీ రేర్గా కొంతమందిలో కొల్లాజెన్ తీసుకున్న తర్వాత స్టమక్ ఫుల్గా అనిపించడం, మైల్డ్ డయేరియా, కొద్దిగా హార్ట్ బర్న్, రేర్గా స్కిన్ ర్యాష్ లాంటివి రిపోర్ట్ అవుతున్నాయి. కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఉన్నవారు, క్రోనిక్ లివర్ డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మరియు ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ డాక్టర్ను అడిగి మాత్రమే మొదలుపెట్టడం సేఫ్ అండి. ఫిష్, షెల్ ఫిష్, ఎగ్, మీట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు కొల్లాజెన్ కొనే ముందు దాని సోర్స్ ఏంటి అని ఒకసారి చెక్ చేసుకోండి. కొల్లాజెన్ సప్లిమెంట్స్ అన్నీ గవర్నమెంట్ ల్యాబ్స్ ఖచ్చితంగా చెక్ చేసి అప్రూవ్ చేసినవి కాదు. అంటే కొన్ని చీప్ లేదా అన్నోన్ బ్రాండ్స్లో హెవీ మెటల్స్, ఇంప్యూరిటీస్ లేదా నిజమైన కొల్లాజెన్ కాకపోవడం లాంటి ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని మెడికల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి మీరు కొల్లాజెన్ కొనే ముందు బ్రాండ్ నమ్మదగ్గదేనా, థర్డ్ పార్టీ ల్యాబ్ టెస్టింగ్ జరిగిందా, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. సరే, ఇక మనం మెయిన్ ప్రాక్టికల్ పాయింట్కి వద్దాం. కొల్లాజెన్ సప్లిమెంట్స్ తీసుకునే ముందు ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ మార్చుకోండి. మంచి ప్రోటీన్ ఫుడ్స్ అంటే పప్పు, ఎగ్స్, కర్డ్, నాన్ వెజిటేరియన్స్ అయితే బెటర్ కుక్డ్ మీట్, ఫిష్ తీసుకోండి. విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ లైక్ లెమన్, ఉసిరి, ఆరెంజ్ రెగ్యులర్గా తీసుకోండి. ఎక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్, కూల్ డ్రింక్స్, బేకరీ ఐటమ్స్ తీసుకోవద్దు. వాటిని మ్యాక్సిమం కంట్రోల్ చేయండి. సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సన్లో బయటకు వెళ్ళేటప్పుడు అంబ్రెల్లా, స్కార్ఫ్, సన్ స్క్రీన్ వాడటం లాంటివి అలవాటు చేసుకోండి. ఒకవేళ మీ ఏజ్ 20 నుంచి 30 మధ్యలో ఉంటే మంచి ఫుడ్, సన్ స్క్రీన్ లోషన్స్, హెల్దీ లైఫ్ స్టైల్ చాలా వరకు ఇనఫ్. సప్లిమెంట్స్ అవసరం లేకపోవచ్చు. అదే ఏజ్ 30+ ఆ 35+ పోస్ట్ మెనోపాస్ అయితే ప్రాపర్ డైట్ తర్వాత కూడా స్కిన్ డ్రైగా అనిపించడం, రింకిల్స్ ఎక్కువగా రావడం, జాయింట్ పెయిన్ లాంటివి ఉంటే డైట్ తీసుకుంటున్నా కూడా మీరు ఇవన్నీ ఫీల్ అవుతుంటే డాక్టర్ని అడిగి 2 నుంచి 3 నెలలు కొల్లాజెన్ని ట్రై చేసి చూడొచ్చు. ఎఫెక్ట్ కనుక బాగా ఉంటే కంటిన్యూ చేయాలా వద్దా అని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనందరం ఒక పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. కొల్లాజెన్ సప్లిమెంట్ అనేది షార్ట్ కట్ కాదు. చాలామందికి స్మాల్ టు మోడరేట్ హెల్ప్ అవుతుంది. కానీ ఫౌండేషన్ మాత్రం గుడ్ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్, ప్రాపర్ ఎక్సర్సైజెస్, గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ వీటి వల్లే బిల్డ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.